పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. యుద్ద మేఘాలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. దీంతో పాక్ కు భారత్ ధీటుగా సమాధానం చెబుతోంది. భారత్ పాక్ మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళ యుద్దం వస్తే ఇరు దేశాల సైనిక బలాల సంఖ్య ఎంత, వాటి సామర్థ్యాలు ఏమిటి, పాకిస్తాన్ భారత్ ఆర్మీని తట్టుకొని నిలబడే శక్తి ఉందా అంటే కష్టమేనంటున్నారు యుద్ద నిపుణులు. భారత్తో పోలిస్తే పాకిస్తాన్ యుద్ద సామగ్రిలో చాలా వెనుకబడి ఉందని చెబుతున్నారు. స్వీడన్లోని అంతర్జాతీయ పరిశోధనా సంస్థ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్లో పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రకారం భారత్లో 14.75 లక్షల సైనికులున్నారు. అంతేగాక మరో 16.16 లక్షల మంది పారామిలిటరీ పోలీసులు కూడా ఉన్నారు. ఇక ఆయుధాల విషయానికి వస్తే మన వద్ద 1437 ఫిక్స్డ్ వింగ్ విమానాలు, 995 హెలికాప్టర్లు, 7074 ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్, 11,225 ఆర్టిలరీ యూనిట్లు ఉన్నాయి. ప్రధానంగా ల్యాండ్ బేస్డ్ న్యూక్లియర్ మిసైల్స్ పై మన దేశం ఎక్కువగా ఆధారపడుతుంది. వైమానిక సబ్మెరైన్ ద్వారా కూడా న్యూక్లియర్ బాంబులను ప్రయోగించగలదు. ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్ తో పాటు ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ క్షిపణులను కూడా మన దేశం పరిరక్షిస్తుందని ఎస్ఐపిఆర్ఐ పేర్కొంది. 2025 బడ్జెట్లో రక్షణ రంగానికి కేంద్రం 6.81 లక్షల కోట్లు కేటాయించింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరం అందిస్తారు. నాగేశ్వరం. వైశాలి, భారతదేశం మీద జరిగిన ఉగ్రదాడి, అలాగే పహల్గాంలో జరిగిన నరమేధానికి సంబంధించి ఆ పాకిస్తాన్ భారతదేశం మధ్య ఆ యుద్ధ మేఘాలు అయితే అలుముకుంటున్నాయని చెప్పుకోవచ్చు, దగ్గర పడుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఆ ప్రతి నిమిషం అనుక్షణం కూడా యుద్ధం ఎప్పుడు వచ్చిద్దా, ఏ క్షణంలోనైనా ఆ పాక్ పై భారతదేశం విరుచుకుపడుతుందా అనేదైతే ఆ దేశం యావత్తే కాకుండా ప్రపంచం యావత్తు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. దీనికి తోడు ఆ భారతదేశానికి సపోర్ట్ గా ఆ పెద్ద దేశం, పెద్దరికంగా చెప్పుకునే అమెరికా కూడా నరేంద్ర మోడీకి, భారతదేశ ప్రజలకి అండగా నిలబడటం, ఆ సమావేశాల్లో, సభల్లో ట్రంప్ సైతం అమెరికాని ఎక్కిరిస్తా మాట్లాడటం, మరోవైపు భారతదేశం యుద్ధానికి సన్నిద్ధం అవుతుందని ఒక పక్క నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రకటించటం, ఏ క్షణంలోనైనా బుద్ధి చెప్పటానికి మేము రెడీగా ఉన్నాం, ఏ క్షణంలోనైనా బుద్ధి చెప్తామని చెప్పడంతో ఆ భారతదేశం, పాకిస్తాన్ మధ్య కొంత మేరకు ఆ ఉద్రిక్తత వాతావరణం పెరుగుతా వస్తున్నప్పటికీ కానీ నేడు ఏ క్షణమైనా ఎప్పుడైనా యుద్ధం జరగచ్చు అన్న కోణంలో అయితే అందరూ ఆశిస్తున్నారు. ఎప్పుడైనా యుద్ధం జరగచ్చు అని ఆ ఎదురు చూస్తున్న పరిస్థితిని పాకిస్తాన్ పని పట్టాలి, పాకిస్తాన్ కి సిగ్గు పెట్టాలి. ఆ నరమేధం సృష్టిస్తున్న, నరహోమం సృష్టిస్తున్న ఆ భారతదేశం మొత్తం కూడా అట్టుడికి పోవాలంటూ కూడా ఎప్పటికప్పుడు మతాన్ని మతవాదులకు సపోర్ట్ గా చేస్తూ, వాళ్ళని హెచ్చరిస్తూ, హిందుత్వాన్ని తక్కువ చేస్తూ, హిందుత్వం పాటించే వాళ్ళని నరమేధానికి బలి వాళ్ళని చూస్తున్న పాకిస్తాన్ కి అయితే ఆ ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చు అన్న సంకేతాలు అయితే వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి బోర్డర్ వద్ద ఆ ఇరు దేశాల మధ్య అయితే పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్ ప్రతిరోజు కూడా ఎల్ఓసి వద్ద ప్రతిరోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అయితే తొంగలో దొక్కుతుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి భారత్ అడ్వైజర్ జనరల్ కూడా ఇప్పటికే పాకిస్తాన్ కి ఆన్లైన్ ఫోన్ లో పలు సందర్భాలలో హెచ్చరించారు. ఇంక హెచ్చరించడం ఏమీ లేదంటూ కూడా
నిన్న ఫోన్ చేసి పాకిస్తాన్ అధికారులకి, ఉన్నతాధికారులకి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం క్షణం క్షణం కూడా పెరుగుతున్న నేపథ్యం కొద్దీ క్షణం క్షణం ఉత్కంఠంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ యుద్ధం వస్తే ఇరు దేశాల మధ్య బలగాల సంఖ్య ఎంత, వాటి సామర్థ్యాలు ఏమిటి అనేది కూడా పెద్ద ఎత్తున ఇటుపక్క భారతదేశంలోని ప్రజలు, అటుపక్క పాకిస్తాన్ లోని ప్రజలు ఇద్దరు కూడా ఇరు దేశాల మధ్య శక్తి సామర్థ్యాలు, వాటి విలువలు, సైనిక బలగాల సంఖ్య ఎంత ఏందనేది బేరీజు తీసుకుంటున్న నేపథ్యంలో ఇరు దేశాల కన్నా ప్రపంచంలో మిగతా వాళ్ళందరూ కూడా ఇరు దేశాలకు సంబంధించి బలం ఎంత అనేది కూడా వెతుకుతున్నారనంటే ఖచ్చితంగా భారతదేశం పాకిస్తాన్ మీద ఏ క్షణానైనా దాడికి దిగొచ్చు, సైనిక చర్య తీసుకోవచ్చు అనేది కూడా పెద్ద ఎత్తున వినపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అయితే నాగేశ్వరరావు సైన్యం తక్కువగా ఉన్న పాకిస్తాన్ భారత్ వై యుద్ధానికి ఎందుకు కాలు దూతోంది? ఏదైతే భారతదేశానికి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో 5th ప్లేస్ కి వచ్చింది, ఆ తర్వాత 4th ప్లేస్ కి వస్తుంది. అలాగే చైనా అట్టడుగు నుంచి 4th ప్లేస్ లో ఉన్న పరిస్థితి ఉంది. మరోపక్క భారతదేశంలో గతంలో చూసుకుంటే పాకిస్తాన్ ఒక చిన్న దాడి చేస్తే ఆ చిన్న దాడిని భారతదేశం ఖండించటం, దీన్ని ఐక్యరాజ్య సమితిలో పెట్టడం, ఐక్యరాజ్య సమితిలో భారతదేశం యొక్క వాదన వినిపించటం, ఐక్యరాజ్య సమితి చేత మళ్ళీ పాకిస్తాన్ ని బతిమలాడటం, ఇదంతా పొరపాటుగా మారుతా ఉంది. ఇవన్నీ పరపక్షాలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి అన్న కోణంలో ఇరు దేశాలను సర్ది చెప్పడం, భారతదేశం సైలెంట్ గా ఉండటం పొరపాటుగా మారిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి పాకిస్తాన్ పరిస్థితి ఆర్థికంగా ఏదైతే మొదటగా నరేంద్ర మోడీ నోట్ల రద్దు ప్రకటించాడు. నోట్ల రద్దు ప్రకటించిన నేపథ్యంలో భారతదేశంలో నోట్ల రద్దు ప్రకటించారు, కోటీశ్వర్లు పేదోళ్ళు అయిపోతారు అన్న కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ నరేంద్ర మోడీ నోట్ల రద్దు వెనకాల పాకిస్తాన్ ఒక్కసారిగా ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైన పరిస్థితి ఉంది. లీటర్ పాలు కొనుక్కోవాలంటే గతంలో పాకిస్తాన్ లో 25 రూపాయల నుంచి 30 రూపాయల లోపు ఉంటే నేడు 350 రూపాయలు ఉన్న పరిస్థితి ఉంది. నోట్ల రద్దుకు ముందు పాకిస్తాన్ లో లీటర్ పెట్రోల్ 95 రూపాయలు 94 రూపాయలు ఉంటే నేడు 310 రూపాయలు ఉన్న పరిస్థితి ఉంది. ఈ రకంగా పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కూడా డౌన్ ఫాలో చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. భారతదేశం ఆర్థికంగా ఎదుగుతున్న పరిస్థితి ఉంది. భారతదేశం ఆర్థిక అభివృద్ధి కానీ భారతదేశం యొక్క ప్రజలు సమిష్టిగా అడుగులు ముందుకేయటం కానీ తట్టుకోలేని, ఓర్చుకోలేని, జీర్ణించుకోలేని మతోన్మాదులు సైనికాధికారులు పాకిస్తాన్ లో ఉండటం వల్లే ఈ యొక్క పెద్ద ఎత్తున కూడా గొడవలు సృష్టించడం, అల్లర్లు సృష్టించడం, ముంబై మారణ హోమం, తాజ్ హోటల్ లో సృష్టించిన మారణ హోమం గాని, అలాగే కాశ్మీర్ లో గతంలో జరిగిన మారణ హోమం గాని, ప్రస్తుతం పెహల్గాం గాని, అలాగే గతంలో 2-3 సంవత్సరాల క్రితం సైనికుల మీద సైనికులు వెళ్తున్న క్రమంలో సైనికులు వాహనం మీద పెద్ద ఎత్తున దాడి చేసి అందరూ చనిపోయిన పరిస్థితి ఉంది. ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటే ఎప్పటికప్పుడు కూడా భారతదేశాన్ని మతపరంగా ద్వేషించటం, మతపరంగా ఇక్కడ అల్లర్లు సృష్టించటం, అలాగే పాకిస్తాన్ చేతిలో భారతదేశం ఎప్పుడు కూడా కీలుబొమ్మ, తమని ఏమీ చెయ్యదు, తమని పట్టించుకోదన్న కోణంలో పాకిస్తాన్ భారతదేశం ఎప్పటికప్పుడు రెచ్చగొడతా ఉన్న పరిస్థితి ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కాకముందు భారతదేశ సైనికుల తల దారుణంగా నరికి సైనికుల తలను ఎగరవేసుకుంటూ కూడా పాకిస్తాన్ లాహోర్ లోకి తీసుకెళ్లి లాహోర్ లో తల ఎగరేసిన పరిస్థితి ఉంది. కాశ్మీర్ నడి సెంటర్ లో పాకిస్తాన్ జెండాలు పెట్టి పాకిస్తాన్ జెండాలతో పెద్ద ర్యాలీలు చేస్తున్న పరిస్థితి ఉంది. నేటు వాటన్నిటికీ విభిన్నంగా, వాటన్నిటికీ నేడు వ్యతిరేకంగా పాకిస్తాన్ మీద యుద్ధ వాతావరణం, పాకిస్తాన్ మీద చర్యలు. మరోపక్క ఏదైతే గిల్కి బల్కిస్తాన్ వద్ద గాని, అలాగే ఆఫ్ఘనిస్తాన్ పౌరులు గాని, మరోపక్క బలూచిస్తాన్ గాని, ఇవన్నీ చూసుకుంటే బలూచిస్తాన్ రోజు రోజుకి అడుగులు పెంచుకుంటూ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్తున్న పరిస్థితి ఉంది. అంటే నాగేశ్వరరావు ఈసారి భారత్ ఇంత ముందులా లేదనుకోవచ్చా? అంటే ఇంకా పాకిస్తాన్ ని ఉపేక్షించే పరిస్థితి లేదనుకోవచ్చా? ఖచ్చితంగా లేదనుకోవచ్చు వైశాలి. ఏదైతే
ఓ పక్క ఆ బలూచిస్తాన్ ఆర్మీ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ని నెట్టుకుంటూ ముందుకెళ్తుంది, మరో పక్క ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ ని నెట్టుకుంటా లోపలికి వస్తున్న పరిస్థితి. మరోవైపు భారతదేశం ఎప్పుడైనా పాకిస్తాన్ మీద సైనిక చర్యకు పాల్పడి సైనిక చర్యలు తీసుకొని అడుగులు ముందుకేసే క్రమంలో ఖచ్చితంగా పాకిస్తాన్ ఒప్పుకొలుతుంది, ఖచ్చితంగా పాకిస్తాన్ పడిపోతుంది. ఈ విషయం పాకిస్తాన్ కు తెలిసే నేడు ఎల్ఓసి వద్ద ఆ భీకర గంభీరంగా తాము ఉన్నామని తెలియపరచడానికే ప్రతిరోజు కూడా కాల్పులు జరుగుతున్న పరిస్థితి ఉంది. దాదాపు భారతదేశంలో చూసుకుంటే 14.75 లక్షల మంది సైనికులు ఉంటే 16.16 లక్షల మంది పారామిలిటరీ పోలీసులు ఉంటే దాదాపుగా 1,433 ఫిక్స్డ్ వింగ్ విమానాలు, 995 హెలికాప్టర్లు, 7,074 ఆర్మ్డ్ ఫైటింగ్ వెహికల్స్, 11,225 ఆర్టిలరీ యూనిట్లు భారతదేశంలో ఉన్న పరిస్థితి ఉంది. అదే ప్రధానంగా చూసుకుంటే ల్యాండ్ బేస్డ్ న్యూక్లియర్ మిసైల్స్ పై మన దేశం ఎక్కువగా ఆధారపడుతున్న పరిస్థితి ఉంది. వైమానిక సబ్మెరైన్ ద్వారా కూడా న్యూక్లియర్ బాంబులను ప్రయోగించగల సత్తా ఉంది. ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్ తో పాటు ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ క్షిపణులు కూడా మన దేశం పరీక్షిస్తున్న పరిస్థితి ఉంది. SIRPI పేర్కొన్న నేపథ్యంలో 2025 బడ్జెట్ లో రక్షణ రంగానికి కేంద్రం 6,81,00,00,000 కోట్లు కేటాయించిందంటే భారతదేశంలో ఆర్మీ బలగం ఆర్థికంగా ఎంత స్థితిగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటికీ పక్కన పెడితే భారతదేశం నిరంతరం కూడా ఎప్పుడు యుద్ధంలోనే ఉంటది. ఎప్పుడు కూడా అనుభవం ఉన్న సైనికులు వేరు, అనుభవం లేని సైనికులు వేరు. భారతదేశం నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటది. భారతదేశ సైనికులు ప్రతిరోజు ఎక్కడో ఒకసాట ఒక పక్క కాశ్మీర్ లో గానీ, మరో పక్క భారత్ బంగ్లాదేశ్ బోర్డర్ వద్ద గానీ, మరో పక్క చైనా భారత్ బోర్డర్ వద్ద గానీ ఎక్కడ చూసుకున్నా భారతదేశ సైనికులు నిరంతరం పోరాడుతూనే ఉంటారు. నిరంతరం ఏ రోజుకి ఆ రోజు భారతదేశానికి సంబంధించిన యుద్ధాలు గాని, వైమానిక ఆయుధాలు గాని వీటన్నిటి ఎప్పుడు పరీక్షిస్తా ఉంటారు. నిరంతరం యుద్ధంలోనూ ఉంటారు. కాబట్టి భారతదేశ సైనికులు ఎప్పుడు కూడా ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి గల సమర్థత గల సైన్యం భారతదేశం వద్ద ఉంది. దీనికి నిరంతరం పక్క పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా ఈ 3 దేశాల బోర్డర్లతో భారతదేశం నిరంతరం పోరాడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సైనికులు పటిష్టంగా అనుభవం గల్ల సీనియారిటీ గల్ల సైనికులు భారతదేశంలో ఉండటం, యుద్ధం వస్తే ఏ క్షణమైనా దాదాపు భారతీయులు 6గురికి గాయాలయ్యేలోపు పాకిస్తాన్ లో సైనికులు 250 నుంచి 300 మంది మరణిస్తారనేది అంతర్జాతీయ నిపుణులు లెక్క కడతా ఉన్నారు. ఒక భారతదేశ సైనికుడు మరణించే లోపు దాదాపు 500 నుంచి 600 మంది పాకిస్తాన్ సైనికులు మరణిస్తారు. అంత ఎక్స్పీరియన్స్డ్ షైనుడు ప్రపంచ స్థాయి గల్లా సైనికులు భారతదేశంలో ఉన్నారనేది ప్రపంచ గుణగణాలు చెప్తా ఉన్నాయి. ప్రపంచంలోని విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే పాక్ ఏవిఎల్ విషయంలో చూసుకుంటే ఇరు దేశాల మధ్య మరీ ఎక్కువగా లేదనేది నివేదిక పేర్కొన్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ కూడా భూమి గగనతలం ఆధారిత న్యూక్లియర్ దాడి సామర్థ్యాలను కలిగి కొంత మేరకు ఉందని అనిపిస్తుంది. అయితే నాగేశ్వరరావు, మిగతా అన్ని అంశాల్లో భారత్ ముందున్నా కూడా అంతరిక్ష నిఘా సామర్థ్యంపై కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా? అంటే దాంట్లో వెనుకబడి ఉందా? ఖచ్చితంగా గతంలో భారతదేశ పరిస్థితి చూసుకుంటే, ప్రస్తుతం భారతదేశ పరిస్థితి చూసుకుంటే గతంలో మనం చాలా సందర్భాల్లో చూసాం. భారతదేశం ఎద్దుల బండి మీద అంతరిక్ష పరిశోధన పరికరాలు పెట్టుకొని ఎద్దుల బండి మీద భారతదేశం తీసుకెళ్లిన సందర్భాన్ని ఇంగ్లాండ్ లో గానీ, అమెరికాలోనే గానీ, చైనాలో గానీ, రష్యాలో గానీ, జపాన్ లో గానీ ఈ ఫోటో ఎత్తున కామెడీలకి ఉపయోగించుకున్న పరిస్థితి ఉంది. భారతదేశంలో ఎదురు బండ్ల మీద అంతరిక్ష పరికరాలు తీసుకెళ్తున్నప్పుడు ఈ నేపథ్యంలోనే నేడు చూసుకుంటే విదేశాలకు సంబంధించిన అంతరిక్ష పరిశోధన సంస్థలన్నీ కూడా భారతదేశం నుంచే ప్రయోగిస్తున్నారు. భారతదేశ అంతరిక్ష కేంద్రం నుంచి సంవత్సరం మొత్త కాలంలో దాదాపు 50 నుంచి 60 అంతరిక్ష ప్రయోగాలు విదేశాలయే భారతదేశంలో జరుగుతున్నాయంటే మనం ఏ స్థాయికి వెళ్ళామని తెలిసింది. ఈ నేపథ్యంలోనే గతంలో చూసుకుంటే భారతదేశంలో అంతరిక్షం నుంచి వివిధ భూభాగాలు పరీక్షించ
ప్రయోగించే సామర్థ్యం గానీ అంతరిక్షంలో భారతదేశ సామర్థ్యం గానీ చాలా తక్కువగా పరిస్థితి ఉంది. కానీ 2014, 2016 మధ్య కాలం నుంచి కూడా భారతదేశం అంతరిక్ష సామర్థ్యం పూర్తి స్థాయిలో పెరిగిందని చెప్పుకోవాలి. గతంలో ఒకటి రెండు ప్రయోగాలు సంవత్సరం మొత్తం మీద చేసిన పరిస్థితి ఉంది 2014-12 ముందు. అయితే 2014-16 మధ్య కాలం నుంచి ఏకంగా సంవత్సరానికి 40 నుంచి 50 అంతరిక్ష పరిశోధనలు జరగటం, ఈ పరిశోధనలో భారతదేశానికి సంబంధించిన 15-16 ఉండటం, 30 నుంచి 35 విదేశాలు ఉండటంతో భారతదేశం అంతరిక్ష పరిశోధన సంస్థ అయితే రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకోవాలి. అయితే దీంట్లో ప్రధానంగా కూడా భారతదేశ భూభాగం కన్నా భారతదేశం పక్కనున్న భూభాగాలు ఎప్పుడు మనకి శత్రువులాగా నివురు కప్పిన నిపుణులాగా భారతదేశాన్ని ఎప్పుడు తొక్కుదామా, భారతదేశాన్ని ఎప్పుడు మింగుదామని చైనా చూస్తా ఉంటది, భారతదేశాన్ని ఎప్పుడు ఆక్రమిద్దామని పాకిస్తాన్ చూస్తా ఉంటది, భారతదేశంలోకి ఎప్పుడు ప్రవేశిద్దామా, అక్కడ ఎప్పుడు మనం స్థిరపడదామని బంగ్లాదేశీలు చూస్తున్న పరిస్థితి. వీటన్నిటిని నెమరు వేసుకుంటే ఖచ్చితంగా అంతరిక్షం నుంచి ఈ బోర్డర్ లో చిన్న చీమ కదలిక కనపడినా గానీ అంతరిక్షం నుంచి క్యాప్చర్ చేసి భారతదేశానికి పంపించిన నేపథ్యంలో భారతదేశంలో ఇటువంటి చొరబాట్లు గానీ, అలాగే అంతరిక్షం ద్వారా విదేశీయులు భారతదేశంకి వచ్చే ముందు ఎలాంటి ఆయుధాలు తీసుకొని వస్తున్నారు, ఎలాగ వస్తున్నారు అనేది అక్కడి నుంచే దూర విద్య ద్వారా వాటన్నింటినీ క్యాప్చర్ చేసి భారతదేశానికి ఇస్తే ఒక పక్క యుద్ధంలోనూ మరో పక్క ప్రజలకు కూడా ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంటది వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. ఇదిలా ఉంటే SIPRI ప్రకారం పాకిస్తాన్లో కేవలం 6.6 లక్షల క్రియాశీల సైనిక సిబ్బంది మాత్రమే ఉన్నారు. భారత్తో పోలిస్తే ఇది సగానికి తక్కువ. ఆ దేశ పారామిలిటరీ బలగాల సంఖ్య 2.91 లక్షలు మాత్రమే. ఇక ఆయుధ సంపత్తిలో పాకిస్తాన్ వద్ద 812 యుద్ధ విమానాలు, 322 హెలికాప్టర్లు, 6137 AFVలు, 4619 ఆర్టిలరీ యూనిట్లు ఉన్నట్లు డేటా తెలిపింది. పాక్ AFVల విషయంలో ఇరు దేశాల మధ్య అంతరం మరీ ఎక్కువగా లేదని ఈ నివేదిక పేర్కొంది. పాకిస్తాన్ కూడా భూమి, గగనతలం ఆధారిత న్యూక్లియర్ దాడి సామర్థ్యాలను కలిగి ఉంది. మధ్య, స్వల్ప, సమీప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు పాక్ అమ్ముల పొదిలో ఉన్నాయి. జలాంతర్గామి నుంచి ప్రయోగించగల అణు సామర్థ్యం గల క్రూయిజ్ క్షిపణుల కొనుగోలు కోసం పాకిస్తాన్ ఇంకా ప్రయత్నిస్తోంది. దీనికోసం పాక్ ప్రభుత్వం తన బడ్జెట్లో 64,000 కోట్లు కేటాయించింది. మొత్తంగా భారత్తో పోలిస్తే పాక్ సైన్యం ఆయుధ సంపత్తి చాలా తక్కువ. దీనికి తోడు ఇప్పటికే పాకిస్తాన్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. ఈ టైంలో యుద్ధం చేయాలంటే పాకిస్తాన్ అడుక్కు తినే పరిస్థితి తప్పదు. జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దులో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. నియంత్రణ రేఖ వెంబడి భారత పోస్టులే లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడుతున్నారు. వరుసగా 8వ రోజు రాత్రి LOC వెంబడి కాల్పులు జరిపారు. కుపారా, బారాముల్లా, పూంచ్, నౌషెరా, అఖ్రూర్ సెక్టార్లలో రాత్రివేళ చిన్న చిన్న ఆయుధాలతో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. భారత సైన్యం ఇందుకు ధీటుగా స్పందించింది.